ఆత్మీయతలకి ఏంజలకి మీ అందరికీ నా వందనములు. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మా పాప నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని, నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. కలిపి చదువుకుందాం. సముద్రములో త్రోవ కలుగ చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగ చేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవక నిందురు, వారు లయమై జనుప నార వలె ఆరిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. వాకైన దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ప్రభు మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే ఎంత చక్కగా మరి యెషయా ప్రవక్త చెప్తున్నాడనంటే, న్యూ ఇయర్ మెసేజ్ ఏంటంటే ప్రభువు చక్కటి త్రోవను మార్గాన్ని మనకి కలుగ చేయువాడు. హల్లెలూయా. చూడండి, ఒక చక్కటి త్రోవ, ఒక చక్కటి మార్గం. త్రోవ అంటే ఏంటి,
మార్గం అంటే ఏంది? మీరు నాకు చెప్తే మనం ముందుకు సాగిపోతాం. త్రోవ అంటే ఏంది? మార్గం అంటే ఏంది? త్రోవ అంటే అందరూ నడిచే దాన్ని త్రోవ అంటారు. మార్గం అంటే మనం పోవలసిన మార్గాన్ని దారి. ఈ రెండు చాలా దగ్గరగా చెప్పారండి. సుశీల దేవుని అన్నయ్య చెప్పిన మాటలు చాలా చక్కటి మాటలు. దీన్ని ఇంగ్లీష్లోకి వెళ్తే ఇంగ్లీష్ బైబిల్లో చక్కటి రెండు మాటలు ఉంటాయండి. ఏంటనంటే మరి త్రోవ అన్నదానికి ఇంగ్లీష్లో వాడిన పదం ఏందో చెప్పండి. కాదు, పాత్, PATH, పాత్. అంటే త్రోవ అంటే పాత్, ఇప్పుడు మార్గం అని అంటే వే, WAY, వే. త్రోవ అంటే మనము చిన్న దారి అండి. అది ఫుట్పాత్ అంటాం కదా, మనకు తెలుసు. ఫుట్పాత్, ట్రైన్ ఎక్కేటప్పుడు ఫుట్పాత్ మీద ఉంటాం. తర్వాత ఇప్పుడు కూడా మనము వెహికల్స్ అన్నీ వైట్ మార్క్ మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మనం నడిచే వాళ్ళందరూ కూడా ఆ వైట్ బార్డర్కి ఎడం చేతి పక్కే నడవాలి. ఎప్పుడు మనకు ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ ఏంటంటే ఎట్టబట్టి అట్టు నడవకూడదు నడిచేవాళ్ళు. ఎందుకంటే లెఫ్ట్ సైడే నడవాలి, ఆ పాత్లోనే మనం నడవాలి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది నాన్న నువ్వు నడిచేటటువంటి మార్గాలంటే పాత్తులు. అంతేకాదు మార్గం అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవం అన్నాడు. హల్లెలూయా. అన్నయ్య కృష్ణన్న చెప్పినట్టు మనందరం ఆయన మార్గాలను నడవాలి. ఈ మార్గాలు ఎలాంటి అంటే మనం అనుకుంటాం విశాల మార్గం కాదండి, ఇది ఇరుకైన మార్గం. దేవుని యొక్క మార్గం అనేది చాలా ఇరుకైన. కనుక దేవుడు మార్గాలలో నడిపిస్తాడు. ఆత్మీయంగా మన జీవితంలో త్రోవల్లో మనం నడిపించే దేవుడు. ఎట్టకేలకు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ సంవత్సరం అంతటిలో ఆయన మనకు గైడ్ అయి, మార్గదర్శకై, అంతేకాదు మనం నడిపించడానికి మనకు కాపరై, అంతే మనకు నడిపించడానికి నా తోడుగా ఉన్నవాడవే అంటూ మన జీవితాల్లో ఆయన పరమ తండ్రి మన చేయి పట్టి నడిపించనన్నాడు. హల్లెలూయా. 23 అర్ధరాత్రి 12 గంటలు డిసెంబర్ 31 వచ్చేదాకా ఆయన చేయి విడవలేదు. తిరిగి అలాగే జనవరి 1వ దినమో మరి 12 గంటల 1 నిమిషం 1 సెకండ్ దగ్గర నుంచి కూడా ఆయన చేయి విడవలేదు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? ఇజ్రాయెలును కాచి కాపాడువాడు, కొనుకాడు, నిద్రపోడు. హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వకృపాని వేగ ప్రభావం స్తోత్రాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మహిమగల రాజ్యానికి స్తోత్రాలు ప్రభా. అయా ఈ నూతన సంవత్సరంలో ప్రభా మొదటి దేవ ఉపవాస ప్రార్థన దినాల్లో దేవా అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి దేవ మీ సన్నిధిలో దేవా చేర్చి వందనాలు ప్రభా. అయా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆర్పటించుటకు, గర్పరచుటకు, ప్రార్థించుటకు దేవా అయా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు ప్రత్యేకించి దేవా అయా వాక్యం దేవ మమ్మల్ని మీరు బలపరిచింది బట్టి మార్గంలో మా త్రోవలో దేవా అయా మీరు మమ్మల్ని నడిపించే దేవుడు మీకు ప్రభావితం స్తోత్రాలు చెల్లిస్తున్న ఇంతవరకు మార్గం దేవా సజీవంగా ఉంచినందుకు వందనాలు ప్రభా. లోకంలో ఎన్నో ఘోరమైన పరిస్థితులు అయినా అయ్యా నేను ప్రేమ చేత మమ్మల్ని సంరక్షించిన ఆయన సన్నిధిని నడిపించినందుకు వందనాలు. దేవుడు మనతో వాగ్దానం చేశాడు. నీతిమంతుడు 7 మాటలు తిరిగి లేచిన సరించాడు. మనం లేచేవారు ఉన్నారు. జనమును ఆరాధిపోతే పట్టి కాదు. మా జీవితాలు ఎప్పుడు దేవుడు కనుక్కోబడ్డవారు పరిశుద్ధాత్మ శక్తి మా జీవితాల్లో తడిచి అయా నన్ను నడిపి నన్ను ఆనందిస్తానయ్యా. తడిసి మీరు ఆనందిస్తానయ్యా.
మా బిడ్డలు ప్రభా మేము తడిసి దేవాన్ని ఆత్మలో అయా కనీక ప్రార్థనలో ఉపవాసాల్లో తిరిగి సహాయం దయచేయండి అయా మా బ్రతుకులు దేవా మీరేదైనా కృప ద్వారా నడిపించబోతున్నట్టు మేఘను బట్టి కృపలను బట్టి కృపను బట్టి ఆత్మలను అభిషేకమని నడిపిస్తున్నాం మోషేకు తోడైన దేవుడు మాకు తోడై ఉంటాడని నమ్ముతున్నాం అలాగే దేవా సెలవిచ్చినట్లుగా నైనా సేనాలను విడిపి నడిపించడానికి దేవా అయా ఇదిగో తండ్రి మరొక పర్యాయం దేవ సూర్యులు నడిపించినట్లుగా మీ పక్షాన మేము కూడా దేవ రాజులైన యాజక సమూహంగా ఒక గొప్ప సేనగా మా జీవితాల్లో మీరు ఉండండి ఒక గొప్ప నానా మహిమకునైనా ప్రతీకగా మా బ్రతుకులు నిలబెట్టండి మా బ్రతుకులు చేపట్టి సరాలు ఖర్చు నడిపిస్తాను నమ్ముతూ నిలిచినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి విజ్ఞాపన ప్రార్థనలు బట్టి నేను సహవాసాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు